ఓం 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 స్థిర సుఖమాసనం. అహమస్మి అహమస్మి శమోదమస్తపశ్చౌచం క్షాంతిరార్జరమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధే చాప్యపలాయనం దానమీశ్వరభావశ్చ క్షత్రకర్మ స్వభావజం కృషిగౌరక్ష్య వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ శూద్రశ్చాపి స్వభావజం అంటూ జన్మతః కాకుండా గుణాల బట్టి కర్మలను బట్టి విభజించబడినటువంటి 4 వర్ణముల యొక్క వారి యొక్క కర్మ స్వభావము కర్మలు ఏ విధంగా ఉంటాయి అనే విషయం గురించి తెలుసుకున్నాం. 42వ శ్లోకంలో బ్రాహ్మణులు దమము, శమము, తపస్సు, శౌచము, క్షాంతి, ఆర్జవము, జ్ఞానము, విజ్ఞానము, ఆస్తిక్యము కలిగిన వాళ్లను బ్రాహ్మణులనమని, జాతితః కాదు, జన్మతః కాదు. క్షత్రియులు శౌర్యము, తేజస్సు, ధృతి, దక్షత, యుద్ధంలో వెన్ను చూపకుండా ఉండడం, దానగుణం, నాయకత్వపు లక్షణాలు ఉన్నవాళ్లను క్షత్రియులు అనమని, వ్యవసాయము, గోశాల, వాణిజ్య వ్యవహారాలు చూడడం వైశ్యులని, శూద్రులు అన్ని వర్ణాల వరకు సపోర్టింగ్గా ఉండటం, సకల సపోర్టివ్ రోల్స్ తీసుకునే వాళ్ళు, పరిచర్యలు చేసే వాళ్ళను శూద్రులని విభజించడం జరిగింది గుణకర్మ విభాగశ. అయితే ఓ కర్మ గొప్పది, ఓ కర్మ నిమ్నమైనది, ఓ కర్మ చాలా ఉత్కృష్టము, ఇంకొకటి నీచము అనేటటువంటివి లేవు అంటూ చెప్తున్నారు. స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః స్వకర్మ నిరతః సిద్ధిం యథా విందతి తచ్ఛృణు. స్వే స్వే కర్మణ్య అభిరతః తమ కర్మలయందు అత్యంత ఆసక్తి, మక్కువ, ప్రీతి కలవారై ఎవరైతే చేస్తారో అది ఏ కర్మ అయినా అదే కావచ్చు, ఏ వర్ణ జాతికి సంబంధించినటువంటిదైనా కావచ్చు, వాళ్ళు సంసిద్ధిని పొందెదరు. సంసిద్ధి అంటే మోక్షం కాదని చెప్పబోతారు. తన కర్మయందు ప్రీతి గలవాడు ఏ విధముగా సిద్ధిని పొందును ఆ విషయాన్ని గురించి తత్శృణు, దానిని వినుము. స్వే స్వే యథోక్త లక్షణ భేదే కర్మణి అభిరతః, పైన చెప్పిన లక్షణముల యొక్క తేడాలను కలిగి ఉన్న తమ కర్మలయందు తత్పరులైనటువంటి మానవులు సంసిద్ధిం సర్వకర్మ అనుష్ఠానాత్ అశుద్ధి క్షయే సతి కాయేంద్రియాణం జ్ఞాననిష్టాయోగ్యతా లక్షణాం లభతే ప్రాప్నోతి. అంటే ఈ కర్మలను చక్కగా కర్మయోగంగా అనుష్ఠించడం వలన, వారికి స్వభావమైనటువంటి కర్మలను అనుష్ఠించటం వలన కర్మం యొక్క మాలిన్యములు క్షీణము కాగా దేహేంద్రియములకు ఆత్మజ్ఞానమునందు పరినిష్ఠితములై ఉండే యోగ్యత అంటే జ్ఞానయోగ్యత ప్రాప్తి కలుగుతుంది. ఇదే సంసిద్ధి, మోక్షం కాదు. ఎందుకు? ఏ కర్మైనా మోక్షాన్ని ఇవ్వలేదు కాబట్టి. కర్మ చిత్తశుద్ధిని పొందిస్తుంది. అయితే ఎవరెవరు ఏ కర్మను చేపట్టారో ఆ కర్మయందు తత్పరులై చేయాలి. లభతే ప్రాప్నోతి నరః అధికృత పురుషః. కిం సర్వకర్మానుష్ఠానతః ఏవ సాక్షాత్ సంసిద్ధి. ఏమి సర్వకర్మలను చక్కగా అనుష్ఠించుట వలన మాత్రమే మానవుడు సంసిద్ధిని అంటే మోక్షాన్ని పొందిస్తాడు కదా అన్నట్టుంది అన్నారు పూర్వపక్షం. నా కాదు. కథం తర్హి, మరి ఎట్లు?
స్వకర్మ నిరత సిద్ధిం యథా ఏన ప్రకారేణ విందతి తచ్చృణు. ఈ కర్తవ్య కర్మల యందు నిష్ట కలిగినటువంటి మానవుడు ఏ ప్రకారమైనటువంటి సిద్ధిని పొందుతాడో దానిని గురించి చెప్తున్నాను. ఇక్కడ మోక్షమునకు అధికారిత్వమే గాని మోక్షము ఫలము కాదు కర్మలకు అంటూ నొక్కి చెప్తున్నారు. సరే, స్వే స్వే కర్మణి అభిరత. ఏ వృత్తిలో ఉంటే ఆ వృత్తిలోనే కొనసాగండి. దానిని చాలా చక్కగా జాగ్రత్తగా చేసుకోండి. స్వే స్వే కర్మణి అంటే ఎన్నుకున్నటువంటి రంగంలో దేనిలో ప్రావీణ్యం ఉన్నదో, ఏ క్లాస్కి చెందుతారో 14 వాటిలో అభిరత అంటే అంకిత భావంతో పనిచేయండి. కర్మల యొక్క నాణ్యతను పెంచుకోండి. చేస్తున్న దాన్ని విస్తాటంగా చేయవద్దు, ఒక ఒక బరువుగా తీసుకోవద్దు. సంసిద్ధిం లభతే నరహ. సంసిద్ధి అనగా ఇక్కడ చిత్తశుద్ధి. మీరు మీ పని మీద ఉండేటటువంటి దృక్పథాన్ని మార్చుకొని దీని వలన నాకేమొస్తుంది అనేటటువంటి ఆలోచనతో చేయకుండా కర్మయోగంగా చేసినట్లయితే చిత్తశుద్ధిని పొందుతారు. ఆధ్యాత్మికంగా నెమ్మదిగా ఎదుగుతారు. పూర్తిగా లౌకికమైన పనిని కూడా సరిగా చేస్తే అది చిత్తశుద్ధికి తోడ్పడి జ్ఞానయోగ్యత ప్రాప్తిని కలిగించి ఎలిజిబిలిటీ వలన రేపొద్దున జ్ఞానాన్ని పొందే అవకాశం ఉంది. ఇదే చిత్తశుద్ధిని కలుగజేస్తుందని చెప్పడం. సాంకేతికంగా చెప్పాలంటే సాధన చతుష్టయ సంపత్తిని పెంపొందిస్తుంది. దాని వలన జ్ఞానయోగ్యత ప్రాప్తి వస్తుంది. జ్ఞానయోగం మీద శ్రద్ధ ఏర్పడుతుంది. ఇవన్నీ జరిగితే కర్మయోగిగా విజయం సాధించినట్టు అని అర్థం. స్వకర్మ నిరత సిద్ధిం యథా విందతి తచ్చృణు. రాబోయే శ్లోకాలలో కర్మ ఎలా చిత్తశుద్ధిని కలుగజేస్తుందో వివరిస్తాను మహాత్మా, జాగ్రత్తగా వినవయ్యా అంటూ చెప్తున్నారు. ఒక వృత్తిని, ఒక యాక్షన్ని, ఒక కర్మను తీసుకున్నామంటే దానిని ఒక ఆరాధనగా మలుచుకోవాలి. ఆరాధనగా మలుచుకోవాలంటే 3 విషయాలు ఉంటాయి. ఒకటి కర్మ, రెండోది కర్మ ఫలం, మూడోది కర్మ ఫల ప్రదాత. అంటే ఒకటి ది యాక్షన్ దట్ ఈస్ అండర్టేకెన్. సెకండ్ వన్ ఈజ్ వాట్ ఈస్ ద ఫ్రూట్ ఆఫ్ ది యాక్షన్, ది యాటిట్యూడ్ టువర్డ్స్ ద ఫ్రూట్. అండ్ థర్డ్ ది కర్మ ఫల ప్రదాత ఈశ్వరుడు. కర్మల మీద ఎలా దృక్పథం ఉండాలి, కర్మ ఫలం మీద ఎలాంటి దృక్పథం ఉండాలి, కర్మ ఫల ప్రదాత అయిన ఈశ్వరునిపై ఎలా ఉండాలి. కర్మ భగవదర్పణతో చేసేటటువంటి కర్మయే కర్మ. ఇష్టమున్నా లేకపోయినా చేసిన ప్రతి కర్మ భగవంతుని చేతనే చేయించబడుతుంది, ఆయన చేతుల్లోకే వెళుతుంది. అలాంటప్పుడు మనము ఇష్టపూర్వకంగా భగవంతుని సమర్పణ చేసి ఏ కర్మనైనా చేసినట్లయితే దట్ ఈస్ ద బెస్ట్ కర్మయోగ మార్గ. ఈ విధంగా చేయడం వలన ఆనందం లభిస్తుంది, ధృతి, ఉత్సాహం వస్తాయి. ఎవరి కోసమో మొక్కుబడిగా చేస్తున్నట్టు చేయకండి. ఎందుకు వచ్చిన కర్మరా బాబు ఈ కర్మ అనుకోకండి. ఏం చేసినా చిరునవ్వుతో చేయండి. ఆ విధంగా మీరు చేసే పనిని ప్రేమించండి, అంకిత భావంతో చేయండి. ఏమీ లేదు, ఒక షర్ట్ ఓపెన్ చేసి పక్కన పెట్టినప్పుడు దాన్ని జాగ్రత్తగా మడత పెట్టుకోవడంలో కూడా ఎంతో శ్రద్ధ ఉంటుంది. సాక్స్ తీసి అక్కడ విసిరేయకుండా జాగ్రత్తగా మడత పెట్టి అక్కడ షూలో పెట్టడంలో కూడా శ్రద్ధ ఉంటుంది. ఈ విధంగా చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి డైనింగ్ టేబుల్ క్లీన్గా ఉంచుకోవడం, వర్కింగ్ టేబుల్ క్లీన్గా ఉంచుకోవడం, వస్తువులు జాగ్రత్తగా పెట్టుకోవడం, భద్రంగా ఉంచుకోవడం, దేనికి హాని కలగకుండా ఉండడం, వాటి వలన వస్తువుల వలన మనకు హానికి కలగకుండా జాగ్రత్త పడడం, ఇవన్నీ కూడా ఒక యోగంగా కర్మను చేయడమే అవుతుంది. ఇక్కడ కర్మ అంటే ఓన్లీ వైదిక కర్మలనే కాదు, కర్మ ఫలం రెండవది. మొదటిది కర్మ, రెండవది కర్మఫలం. చేసిన కర్మ భగవంతుని చేతిలోకి వెళుతుంది. భగవంతుడు కర్మఫల ప్రదాత అని తెలుసాము కాబట్టి భగవంతుడిని వచ్చేటటువంటి ఫలము ఆయన నుంచి వచ్చేది పక్షపాతం కలిగి ఉండదు. ఎందుకంటే భగవంతుడు పక్షపాతి కాదు.
కాబట్టి నాకు వచ్చేటటువంటి కర్మఫలము ఈశ్వరుడు ఇలా చేశాడు భగవంతుడు అని ఆయన మీద కష్టపడక్కర్లేదు. కర్మఫలాలను ఈ జన్మలో చేసిన పనులను బట్టే కాకుండా ముందు జన్మలో చేసినటువంటి కర్మలను కూడా దృష్టిలో పెట్టుకొని ఇస్తాడు. కాబట్టి ఈ జన్మలో మనం ఏం చేసామో ఒక 10 క్రితం 5 క్రితం అవే జ్ఞాపకం ఉండవు. గత జన్మలలో చేసినటువంటివి ఏం చేసామో ఎలా తెలుస్తుంది? కాబట్టి కర్మఫలంగా భగవంతుడు ఏది ఇచ్చినా దాన్ని ఈశ్వర ప్రసాదంగా స్వీకరించాలి. అంటే కర్మ చేసేటప్పుడు ఈశ్వరార్పణ బుద్ధి, కర్మ ఫలాన్ని ఈశ్వర ప్రసాద బుద్ధి. కర్మయోగం నిష్కామ కర్మ, ఈశ్వరార్పణ బుద్ధి ప్లస్ ఈశ్వర ప్రసాద బుద్ధి. ఈశ్వర అర్పణ బుద్ధి వైల్ డూయింగ్ ద యాక్టివిటీ, వైల్ రిసీవింగ్ ద ఫ్రూట్ ఈశ్వర ప్రసాద బుద్ధి. ఏ విధమైనటువంటి కామ్యకర్మలు కాకుండా నిష్కామంగా చేయడమే కర్మయోగం. కర్మఫల ప్రదాత మా భగవంతుణ్ణి ఎలా కొలవాలి? ఏకరూపమైన ఈశ్వరునితో మొదలవుతుంది. నా మందిరంలోనో మన పక్కన ఉన్నటువంటి గుడిలోనో ఉన్నటువంటి స్వామియో అమ్మవారో నాకు దేవుడు ఏకరూప ఈశ్వరుడు. అలా నెమ్మదిగా ఏకరూప ఈశ్వరుని నుంచి సకల జగత్తు భగవంతుని యొక్క రూపమే, సర్వం ఖల్విదం బ్రహ్మ అంటూ తెలుసుకొని సర్వం బ్రహ్మమయం రేరే సర్వం బ్రహ్మమయం అంటూ అనేక రూప ఈశ్వరునిగా తెలుసుకోవాలి. ఏకరూప ఈశ్వరుని నుంచి అనేక రూప ఈశ్వరునికు ఎదిగి అనేక రూప ఈశ్వరుని నుంచి రూపము లేనటువంటి ఈశ్వరతత్వాన్ని అంటే అరూప ఈశ్వరుని పరబ్రహ్మాన్ని కొలవాలి. ఇవి స్టెప్స్. ఏకరూప ఈశ్వర ధ్యానము, పూజ, అర్చన, కీర్తన. అనేక రూప ఈశ్వర ధ్యానం, అనేక రూపాలంటే అనేక భగవంతుడు కాదు. అనేక రూప ఈశ్వరుడు అంటే ఈశ్వరుడు సర్వం, సృష్టిలో సర్వము ఈశ్వరుడే అని తెలుసుకునేది అనేక రూప ఈశ్వరుడు. మరుగేలరా ఓ రాఘవ, అన్నీ నీవనుచునంతరంగమున తిన్నగాను వెదకి తెలిసి కొంటినయ్యా, నిన్ను గాని మది నీ ఎన్నజాలనూరులా అనేటటువంటి స్థితికి రావడం రెండవ భక్తి పరాకాష్ఠ. అక్కడతో కర్మయోగం ముగుస్తుంది. ఆ తరువాత రూపము లేనటువంటి పరబ్రహ్మాన్ని పొందడమే అరూప ఈశ్వరుడు. జగత్తులో అంతా ఒక నియమం ప్రకారంగా జరుగుతున్నాయి. భూమి తిరుగుతోంది, వర్షాలు పడుతున్నాయి, నక్షత్రాలు ప్రకాశిస్తున్నాయి, ఖగోళంలో ఉన్నటువంటి వస్తువులు ఓదాన్ని గుద్దుకోకుండా నడుస్తున్నాయి. ఎవరి వలన జరుగుతున్నాయి? అంతెందుకు, చిన్న చిన్న విషయాలు మాట్లాడడం, నడవడం, చేయడం అన్నిటి వెనకాల ఈశ్వర శక్తియే ఉంది. ఈ విషయాన్ని గ్రహించడమే ఈశ్వరుని పూజ. ఈశ్వరుని పూజ అంటే పువ్వులు వేయడము, గంధం రాయడము, కుంకుమ వేయడము మాత్రమే కాదు. అది చేయండి, వద్దనడం లేదు. చేసేటప్పుడు ప్రతి అణువులో కూడా ఈశ్వరతత్వాన్ని పూజించడమే ఈశ్వర పూజ, ఈశ్వర అర్చన. అణువు అణువున వెలసిన దేవా. ఇది ఇక్కడ ఉన్నటువంటి సారాంశం. అయ్యా, నువ్వు శూద్రజాతికి శూద్ర లక్షణాలు కలిగినటువంటి కర్మను చేపట్టావా, బ్రాహ్మణు లక్షణాలు కలిగినటువంటి కర్మను చేపట్టావా అనేది కాదు ప్రశ్న. చేసేటప్పుడు స్వే కర్మణి అభిరత, వారి వారి కర్మలయందు అభిరత, అంకిత భావంతో, ప్రేమతో, ఆదరంతో, అత్యంత నిపుణతతో దానిని చేయడం. సిద్ధిం లభతే నరః సంసిద్ధిం అంటే జ్ఞానయోగ్యత ప్రాప్తి, చిత్తశుద్ధిని పొందుతాడు. స్వకర్మ నిరత సిద్ధిం యథా విందతి తచ్చృణు. స్వకర్మను ఎవరైతే నిర్వర్తిస్తారో అటువంటి నరహ మానవుడు ఏ విధముగా పొందుతాడో సిద్ధిని, దాని గురించి చెప్పబోతున్నాను. కర్మయోగంలో కర్మ పట్ల ఈశ్వర అర్పణ బుద్ధి, ఫలం పట్ల ఈశ్వర ప్రసాద బుద్ధి, కర్మఫల ప్రదాత పట్ల ఏకరూప ఈశ్వరుని నుంచి సర్వము భగవన్మయమే అని తెలుసుకొని సర్వరూప ఈశ్వరునిగా చూస్తూ ఆ తరువాత అరూప ఈశ్వరుని దగ్గరకు వెళ్ళడం. అహమస్మి అహమస్మి అహమస్మి. ఒక నిమిషం మౌనాన్ని పాటించండి.
యతః ప్రవృత్తిర్భూతానాం येन सर्वमिदं ततं స్వకర్మణా తం అభ్యర్చ్య సిద్ధిం విందతి మానవ. మానవ అంటే ప్రాణి, మనిషి, మానవుడు సిద్ధిం విందతి, సిద్ధిని పొందును. ఎప్పుడు? యతః ప్రవృత్తి భూతానాం येन సర్వం ఇదం తతం. యతః యతో యస్మాత్ దేని నుండి, ప్రవృత్తి ఉత్పత్తి చేష్టావా యస్మాత్ అంతర్యామిణ. ఈశ్వరుడు ఎవరండి? ఎవరి నుంచి నా సకల కర్మలు బయటకు వస్తున్నాయో, లేకపోతే సమష్టిలో ఈ సకల సృష్టి యతః ప్రవృత్తి ఎవరి నుంచి ఉత్పత్తి అవుతుందో, యతో యస్మాత్ ప్రవృత్తి ఉత్పత్తి వా చేష్ట యస్మాత్ అంతర్యామిణ ఈశ్వరాత్, అటువంటి ఈశ్వరునిచే, ఈశ్వరాత్ ఏ ఈశ్వరునిచే, భూతానాం ప్రాణినాం స్యాత్ అంతర్యామి అయినటువంటి ఏ ఈశ్వరుని వలన ప్రాణుల ఉత్పత్తి కలుగుచున్నదో, సమష్టిలో ప్రాణుల చేష్టలు ఘటిల్లుచున్నాయో, వ్యష్టిలో ఏ ఈశ్వరునిచే ఈ జగత్తు సర్వము వ్యాపించబడి ఉన్నదో, ఏన సర్వం ఇదం తతం. తతం అంటే వ్యాపించి ఉన్నది. ఏది వ్యాపించి ఉన్నది? సర్వం ఇదం, ఈ కనిపిస్తున్నదంతా కూడా ఏనా ఏ ఈశ్వరుని చేత తతం వ్యాపించి ఉన్నదో. యతః ప్రవృత్తి భూతానాం ఏన సర్వం ఇదం తతం. సర్వం ఇదం జగత్ తతం వ్యాప్తం. బై హూమ్? ఏనా, ఎవనిచే, తృతీయ విభక్తి, ఈశ్వరేణ ఈశ్వరునిచే, సర్వం ఇదం జగత్ వ్యాప్తం తతం. స్వకర్మణ అంటే పూర్వోక్తేన ప్రతివర్ణతం, అంటే ఒక్కొక్క వర్ణానికి చెప్పబడిన విధముగా వాళ్ళ ముందు చెప్పిన విధంగా ఉన్నటువంటి వారి కర్మలను, అంటే ప్రతివర్ణమును ఉద్దేశించి విధించబడినటువంటి కర్మలు ముందు చెప్పారు కదా, తన కర్మచే స్వకర్మణ పూర్వోక్తేన ప్రతివర్ణం తం ఈశ్వరం, ప్రతివర్ణం ఒక్కొక్క వర్ణానికి తం అంటే ఆ ఈశ్వరుని అభ్యర్చ్య పూజయిత్వా, త్వప్రత్యయం అభ్యర్చ్య అభ్యర్చించి అంటే బాగా అర్చించి, పూజయిత్వా ఆరాధ్య, కేవలం పూలు చల్లడం కాదు, ఆరాధ్య అంటే పూర్తిగా మనసును ఆ ఈశ్వరుని యందు లగ్నం చేయడం. కేవలం ఆ విధముగా ఉన్నవాళ్ళు జ్ఞప్తి రూపమైనటువంటి ఆత్మయందు జ్ఞాననిష్ట యోగ్యత లక్షణానం సిద్ధిం, సిద్ధి అంటే మోక్షం అనుకుంటారో ఏమిటో, సిద్ధి అనే పదమునకు ఇక్కడ ఇన్ జనరల్ ఇట్ ఇస్ నాట్ మోక్షం. సిద్ధి ఈజ్ అన్ ఎగ్జాల్టెడ్ పొజిషన్ ఇన్ డూయింగ్ ద వర్క్. జ్ఞాననిష్ట యోగ్యత లక్షణానం విందతి ప్రాప్నోతి మానవ మనుష్య. ఆత్మయందు పరినిష్ఠితుడగుటకు యోగ్యత అనే సిద్ధిని పొందుతాడు. యతః ఏవం అతః, ఈ విధముగా స్వధర్మానుష్ఠానము అంతఃకరణ సిద్ధి ద్వారా ఇండైరెక్ట్గా మోక్షహేతు కనుక కర్మలు చేసేటప్పుడు ఎలా ఉండాలి అనేటటువంటిది వచ్చేటటువంటి శ్లోకంలో చెప్పబడుతుంది. యతః ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మణా తం అభ్యర్చ్య సిద్ధిం విందతి మానవ. యతః ప్రవృత్తిర్భూతానాం, ఈశ్వరుడు భగవంతుడు ఈ జగత్తు అంతటికీ కారణం. ప్రవృత్తి అంటే ఉత్పత్తి లేక సృష్టి, లేక భూతానాం అంటే చరాచర జగత్తు అంతటికీ సృష్టికి కారణం, లేక వ్యష్టియందు ఆయన యొక్క అన్ని క్రియలకు కారణం. ఎప్పుడైతే భగవంతుడిని జగత్ కారణంగా అర్థం చేసుకుంటామో అప్పుడు ఒక ప్రకృతి సూత్రాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏమిటి? కారణం అంతటా, కార్యము అంతటా కారణం ఉంటుంది. కారణం ఈ సర్వవ్యాపకం ఇన్ ది కార్యం. లైక్ వాట్? కార్యం ఈజ్ ది ఆర్నమెంట్, కారణం ఈజ్ ది గోల్డ్. వేర్ ఈజ్ ద గోల్డ్ ఇన్ ది ఆర్నమెంట్? ఇట్ ఈస్ ఎవ్రీవేర్.
అంతటా వ్యాపించి ఉంటుంది. కారణం ఈశ్వరుడిని ఎప్పుడైతే చెప్పామో జగత్కారణం ఈశ్వరుడు అభిన్న ఉపాదాన నిమిత్త వివర్త కారణం బ్రహ్మ అని తెలిసిపోయింది. అటువంటి ఈశ్వరుడు ఎప్పుడైతే కారణం అని ఒప్పుకున్నామో ఆటోమేటిక్గా ఆయన కార్యమంతా వ్యాపించి ఉంటాడు. జగత్తు కార్యమవుతే కారణమైన ఈశ్వరుడు మరి ఎక్కడుంటాడు? అన్ని చోట్ల ఉంటాడు. చెట్టులో, పుట్టలో, పువ్వులో, మనిషిలో, ఈగలో, పృథ్వీలో, పంచభూతాలలో అన్నిటి యందు ఉంటాడు. పంచభూతాల నుంచి వచ్చినటువంటి పాంచభౌతిక ప్రపంచం సర్వముందు ఈశ్వరుడు ఉంటాడు. ఎందుకు? ఈశ్వరుడు జగత్ కారణం. లక్షణం ఏమిటి? సూత్రం. కారణం ఏదైతే అది కార్యమంతా వ్యాపించి ఉంటుంది. ఈశ్వరుడు కారణం అని ఒప్పుకున్నాం కాబట్టి సర్వము ఈశ్వరమయమే అయి ఉంటుంది. ఇటువంటి భగవంతుని రూపం ఎలా ఉంటుంది? ఆయనకు ఒక రూపము ఉండదు. అనేక రూప ఈశ్వరుడు అవుతాడు. ఏకరూప ధ్యానం నుంచి, ఏకరూప సమర్చన నుంచి అనేక రూప ఈశ్వరుడికి, సమష్టి రూప ఈశ్వరుడికి, సృష్టి రూప ఈశ్వరునికి అర్చన మొదలు పెట్టుకోవాలి. అనేక రూప ఈశ్వరుడు అంటే వేర్వేరు గుళ్ళలో ఉన్న వేర్వేరు దేవుళ్ళు, అమ్మవారు, విఘ్నేశ్వర స్వామి, ఆంజనేయుడని కాదు. ఒకటే భగవంతుడు ప్రతి రూపంలోనూ, మనుషులలోనూ, ప్రాణులలోనూ, అప్రాణులలోనూ, వస్తువులలోనూ భాసులుతున్నాడు అని తెలుసుకోవడం. ఆకాశంతో పోలుస్తాం ఈశ్వరుడిని. ఆకాశం ఏ రూపంలో ఉన్నది? ఎక్కడ ఉన్నది? ఈ ప్రశ్నకు ఆన్సర్ తెలిస్తే ఈశ్వరుడు ఏ రూపంలో ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు అనే దానికి అర్థం తెలుస్తుంది. భగవంతుడు సమష్టి బుద్ధిగా సర్వవ్యాపకము. వేష్టిగా మన చేతనత్వం కూడా ఈశ్వరుని వలనే జరుగుతుంది. శివమానస పూజలో భగవత్పాదుల వారు, నేను ఏ పూజ చేసినా, ఏ కర్మ చేసినా అదంతా నీ యొక్క ఆరాధనే. ఎత్తత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవ ఆరాధనం. దేర్ ఇస్ అన్ ఆర్డర్ ఇన్ ద సృష్టి. దయానంద స్వామీజీ అంటారు, ఈ ఆర్డర్, ది కాస్మిక్ ఆర్డర్ ఇస్ దేర్. ఈ కాస్మిక్ ఆర్డర్లో జగత్తులో అన్నీ ఒక క్రమ పద్ధతిలో మన ప్రమేయం లేకుండానే జరుగుతున్నాయి అంటే ఆ క్రమ పద్ధతినే, ఆ కాస్మిక్ ఆర్డర్నే భగవంతుడుగా భావించవచ్చును. ప్రకృతి సూత్రాల్లో సమయపాలన కూడా ఒక ముఖ్యమైనటువంటిది. చూడండి, సూర్యుడు నిర్ణీత సమయానికి ఏ విధముగా మనకు కనిపిస్తున్నాడు. అలాగే నిర్ణీత సమయంలో వర్షాలు పడుతున్నాయి, నిర్ణీత సమయంలో పంటలు పండుతున్నాయి. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? అంతా ఈశ్వర శక్తియే. యతః ఎవని వలన భూతానాం ప్రవృత్తి అస్తి, భూతములకు ప్రవృత్తి కలుగుతుంది అంటే సృష్టింపబడుతున్నాయి, లేక వాటి వాటి చేష్టలను చేయగలుగుతున్నాయి. ఏనా ఏ భగవతత్వం వలన ఇదం సర్వం ఈ ప్రపంచమంతా తతం ఆ తతం వ్యాపించబడి ఉన్నదో, తతం అస్తి వ్యాపించబడి ఉందో, తం అటువంటి ఈశ్వరుని స్వకర్మణ నీ వర్ణమునకు చెందినటువంటి కర్మ, గుణకర్మ విభాగశ కదా, జాతి కాదు కదా ఇది. జాతి సంబంధమైనటువంటి విభజన కాదు. గుణాలను బట్టి, కర్మలను బట్టి విభజించినటువంటి స్వకర్మను అభ్యర్చ అంటే పర్ఫెక్ట్లీ యూ లైక్ ఎ డివోటీ యూ డూ దట్. అర్చన చేయి. ఎవరిని? సమష్టి ఈశ్వరుని. ఎవరెవరినైతే ఈ ప్రపంచమంతా పుడుతోందో, ఎవరి చేతనైతే సకల వ్యష్టి శక్తులు నడుపబడుతున్నాయో, ఎవరి చేతనైతే అణువణువు వ్యాపించబడి ఉన్నదో అటువంటి ఈశ్వరతత్వాన్ని సమ్యక్ అర్చ అభ్యర్చ. మానవ అటువంటి మానవుడు విందతి పొందుతాడు. వాట్? సిద్ధిం సిద్ధిని. సిద్ధి అంటే ముందే చెప్పుకున్నాం, జ్ఞానయోగ్యత ప్రాప్తి అంటే జ్ఞానం పొందడానికి కావలసిన పునాది వేసుకుంటాడు. అంటే 12th క్లాస్ పాస్ అవుతాడు, తర్వాత గ్రాడ్యుయేషన్కి, పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెడతాడు. ఏన సర్వమిదం తతం కారణమైన భగవంతుడు జగత్తంతా ఉన్నాడు. తం అభ్యర్చ ఆ సర్వవ్యాపకమైనటువంటి భగవంతుణ్ణి పర్ఫెక్ట్గా పూజించు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అంతటా ఉన్న భగవంతుడు మన ఆఫీసులోనూ, కంపెనీలోనూ, ఇంట్లోనూ కూడా ఉన్నాడు. ఆయా పనులను చేసేటప్పుడు భగవంతుని పూజగా చేస్తే ఏమైంది?
నిత్యము భగవత్ పూజ చేసినట్లే అయింది. భగవత్ పూజ అంటే దేవుడు పెట్ట దగ్గర కూర్చుని ఓ 15 నిమిషాలు రామ రామ కృష్ణ కృష్ణ అంటూ ఏవో మంత్రాలు చదివి ఆయన మీద పువ్వులు వేయడం మాత్రమే కాదు, చేసే ప్రతి పనిలోనూ భగవంతుని కార్యంగా చేయడంలో ఉన్నది. మనం అధ్యయన భారతి కాన్ఫరెన్స్ నిర్వహించుకున్నాము. ఆ కాన్ఫరెన్స్లో ప్రతి విషయాన్ని భగవంతుని వలన వచ్చినది, ఈశ్వరుని మనకు సమర్పించాడు. ఈశ్వరుని యొక్క ప్రసాదంతో మనం ఇది చేస్తున్నాము. ఈశ్వరార్పణ బుద్ధి, ఈశ్వర ప్రసాద బుద్ధి, సర్వమైనటువంటి కర్మలు కూడా ఈశ్వరుని యొక్క రూపమే అనేటటువంటి విషయాన్ని మనసులో పెట్టుకుని ఎంతో మెటికులస్గా పర్ఫెక్ట్గా వాటిని చేసుకున్నాము. అలా చేయడమే ఇక్కడ తమ్ అభ్యర్చ స్వకర్మణ అంటే మీరు చేస్తున్నటువంటి కర్మ, ఉద్యోగము, వ్యాపకము ఏదైతే ఉందో దాని ద్వారానే భగవంతుడిని పొందవచ్చు. అంటే పనిలో ఎంత నిమగ్నమై ఏకాగ్రతతో మన్మనాభవ మమేకించింది, చాలా సిన్సియారిటీతో, ఆనెస్టీతో, డివోషన్తో ఒక పూజగా కర్మను చేస్తారో అదే స్వకర్మణ అభ్యర్చ, వారి వారి కర్మలతో అభ్యర్చ బాగా అర్చించి చేసినటువంటి మానవుడు సిద్ధిం విందతి అంటే ఆ కర్మ మిమ్మలను సంస్కరిస్తుంది. ఈశ్వరార్పణ భావంతో ఈశ్వర ఫలప్రసాదంగా తీసుకున్నటువంటి ఏ కర్మనైనా సరే పాఠం నేర్పుతుంది, ఫలము పాఠం నేర్పుతుంది. కర్మ ఈశ్వరార్పణ భావంతో చేస్తాం. ఇటువంటి కర్మఫలము మనకు వచ్చినది ఈశ్వర ప్రసాదం అనేటటువంటి పాఠం నేర్చుకుంటే సిద్ధిం విందతి అంటే చక్కటి జ్ఞానయోగ్యత ప్రాప్తిని పొందుతావు. కాబట్టి ఏ కర్మ చేసినా సరే కర్మయోగంగా చేయి, అక్కడతో ఆగిపోకు. కర్మయోగం చిత్తశుద్ధిని మాత్రమే కలిగిస్తుంది. మోక్షం కావాలంటే జ్ఞానంలోకి వెళ్ళాలి. ముందు 12th క్లాస్ పాస్ అయితే తర్వాత హయ్యర్ స్టాండర్డ్స్కి వెళ్తావు. కర్మయోగము మొదటి మెట్టు. తరువాత శ్రవణమనన నిధిధ్యాసలు చేసి ఆ పిమ్మట జ్ఞానాన్ని పొందండి. సిద్ధిం విందతి మానవ అంటే కర్మయోగికి పాఠాలు చిత్తశుద్ధిని కలిగిస్తాయి. అటువంటి వ్యక్తిని మానవ అంటారు. మానవ అంటే ప్రతి మానవుడు అని కాదు అక్కడ అర్థం. మానవ అంటే వివేకము ఉన్న వ్యక్తి, విచక్షణా శక్తి ఉన్న వ్యక్తి, కర్మఫలానికి చెలించకుండా ఉండేటటువంటి వ్యక్తి. ఒక్క ముక్కలో చెప్పాలంటే కర్మయోగి కర్మలలో ఆనందం పొందుతాడు. కర్మ ఫలం నుంచి పాఠం నేర్చుకుని భోక్త కాస్త లెర్నర్ అవుతాడు. ప్రతి కర్మ కూడా ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్సే. అహమస్మి 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 సోహం 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 సోహం. ఎలా జ్ఞానయోగ్యత ప్రాప్తిని పొందడం? మనము ఏ పనులను చేపడుతున్నామో, ఏ కర్మలను తీసుకుంటున్నామో వాటన్నిటినీ కూడా ఈ 2 శ్లోకాలలో చెప్పినట్లుగా ఈశ్వరార్పణ బుద్ధి, ఈశ్వర ప్రసాద బుద్ధి, సమభ్యర్చ పూర్తి ఏకాగ్రతతో డివోషన్తో చేయడమే ఈశ్వరుని పొందేటటువంటి మార్గంలో మొదటి మెట్టు. అహమస్మి అహమస్మి అహమస్మి. విస్తాటంగా ఉండకండి. కర్మ ఫలానాది చెయ్యండి అని ఎవరు చెప్పరు. సామూహికంగా ఏదైనా చేస్తున్నప్పుడు మనంగా కల్పించుకుని వెళ్ళి ఆ పనులను చేతిలోకి తీసుకోవాలి. అంతేకాని ఒకరి మీదో ఇద్దరి మీద బాధ్యతను నెట్టివేసి మన పాటికి మనము పిచ్చాపాటిలో ఉండకూడదు. మన ఆహార వ్యవహారాలు ఎలాగో జరుగుతాయి. అవి కాకుండా అక్కడ సామూహికంగా జరుగుతున్నటువంటి దాని మీద మనసు పెట్టవలసి ఉంటుంది. మన పార్ట్ మనం ప్లే చేయాల్సి ఉంటుంది. అహమస్మి అహమస్మి. స్వస్తి.